హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు మే 3వ తారీఖు నాడైతే ఉందన్నమాట. ఇక్కడ ఈ యొక్క వీడియో తరపు నుంచి మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఏబిసిడి ట్రిక్స్ ఉపయోగించి టిప్స్ ఉపయోగించి ఏ విధంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి, ఓకే, రాని క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మరి ఇక్కడ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళినా కానీ ఏ విధంగా మరి ఇక్కడ ఈ యొక్క ఏబిసిడి ట్రిక్స్ ఉపయోగించి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలని యొక్క థింగ్స్ అని కూడా మనము స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరపున డిస్కస్ చేయబోతా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అన్నమాట మీకు మంచి మార్క్స్ రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని రోజులు చూడండి. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అందరూ కూడా 99% మంచిగా మీకు అయితే మార్క్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతూ ఉంటుంది. మంచి మార్క్స్ వస్తే మీకు అనుకున్న కాలంలో సీట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు కష్టపడి ఓకే మీకు సీట్ వచ్చినట్లయితే దాదాపుగా 2 సంవత్సరాల విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక మన టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా ఇక్కడ టీజీఆర్జేసీ సెట్ సంబంధించి మనకు దాదాపుగా చూడండి, మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఎంపీసీ వారి కావచ్చు, అదేవిధంగా బైపీసీ కావచ్చు, తర్వాత ఎంఈసీ కావచ్చు అన్నమాట. ఓకే, వీరందరికీ కూడా ఒకే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది, 1 డే. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి మనకు 1 డేలోనే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ కీలక విషయం ఏంటంటే ఇక్కడ ఎంపీసీ వారైనా, బైపీసీ వారైనా, ఎంఈసీ వారైనా వీరందరికీ అన్నమాట ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది మనం తెలుసుకోవాలి ముందుగా. అంటే ఇక్కడ దాదాపుగా మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. ఓకే, మీకు ఇక్కడ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 150 క్వశ్చన్స్కి మనకు దాదాపుగా 2 గంటలన్నర టైం అయితే ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. ఓకే, మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుని మనము ఏబిసిడి ట్రిక్స్ మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ యొక్క ఏబిసిడి ట్రిక్స్ వీడియోనే కానీ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఏబిసిడి ట్రిక్స్ అనేది మీకు అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు 150 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, 2 గంటల టైం ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు 2 గంటల టైం ఉంటే ఈ యొక్క 2 గంటల టైంలో మీరు అందరూ కూడా 150 క్వశ్చన్లకి మీరు ఆన్సరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఓకే, 150 క్వశ్చన్లకి మనకు 150 మార్కులు వచ్చేసి ఓకే, ఇక్కడ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇన్ కేస్ రాంగ్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసినారు అంటే క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి, మీరు తప్పు ఆన్సర్ ఇచ్చినా కానీ మీకు మార్క్స్ కట్ అవ్వనమాట. అంటే క్వశ్చన్కి ఒకటే మార్కు, అందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట. ఓకే, క్లియర్ అయింది కదా. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు దాదాపుగా ఇక్కడ 150 క్వశ్చన్లలో మనము పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి. ఓకే, ఇక్కడ 150 క్వశ్చన్లో మీకు దాదాపుగా 150 క్వశ్చన్ మీరు ఎగ్జామ్ రాస్తే మరి ఇక 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారు? దాదాపుగా 35 మార్క్స్ నుంచి మీకు 40 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా అయితే ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎలా రాయాలి మనం ఈ థింగ్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్లో ఉండదు గైస్, మనకు ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ పైన ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అందరూ కూడా ఓఎంఆర్ షీట్ సంబంధించి కొన్ని రూల్స్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా మీకు అందరికీ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. ఓఎంఆర్ షీట్లో మీకు సంబంధించిన ఫోటో ఉంటుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేయడానికి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే మీ నేమ్స్ ఇస్తారు. ఆ తర్వాత మనకి ఇక్కడ 150 క్వశ్చన్స్కి ఇక్కడ 150 బబ్లింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇట్లా ఈ విధంగా మనకు బబ్లింగ్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు అందరూ ఒకసారి మీకు సంబంధించిన ఏదైతే క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వగానే మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. తర్వాత టైం కాగానే మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ మీకు ఏ క్వశ్చన్ పేపర్ వచ్చింది, బుక్లెట్ కోడ్ డి వచ్చిందా, ఈ వచ్చిందా, ఏ వచ్చిందా, ఇక్కడ మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎంత ఎగ్జామినేషన్కి మంచి ప్రిపేర్ అయినా కానీ ఇక్కడ ఓఎంఆర్ షీట్లో ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా కానీ మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్గా ఫెయిల్ కావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏంటంటే మనకు రాయడానికి ఇక్కడ వీల్లేదు గైస్. మనకి ఇక్కడ రౌండ్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, మీరు సర్కిల్లోనే ఇక్కడ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనమాట. ఓకే, మీకు సంబంధించిన కోడ్ వేస్తారు, మీకు సంబంధించిన మీ యొక్క రూమ్ కోడ్ వేస్తారు, తర్వాత బుక్లెట్ కోడ్ వేస్తారు. ఆ తర్వాత మనకు 150 క్వశ్చన్లకి 150 సర్కిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక క్వశ్చన్కి మనకు 4 ఆప్షన్లు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, ఈ క్వశ్చన్లో వచ్చేసి వాట్ ఈస్ ద ఫైండ్ ఈవెన్ నెంబర్ అని ఉందనుకోండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్ 2 అనే ఆప్షన్లో ఇక్కడ సర్కిల్లో రౌండ్గా అనమాట
మీరు సర్కిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సర్కిల్ నుంచి ఇటువంటి గీత కానీ ఏది కానీ మాట కానీ ఆ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ బబ్లింగ్ చేసినా కానీ రాంగ్ కిందకి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ ఏబిసి ట్రిక్స్ ఏ విధంగా ఉపయోగించాలి మనం ఇక్కడ తెలుసుకుంటా ఉంటాం. ఇక్కడ స్కిప్ చేయకుండా ఉన్నారు చూడండి. బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎవరెవరు ఏ గ్రూప్లో అప్లికేషన్ చేసినారో అందరు కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు దాదాపుగా 150 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు 150 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. క్వాలిఫై కావడానికి 35 నుంచి 40 మార్క్స్ మనం క్వాలిఫై అవుతూ ఉంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ వచ్చేసనమాట దాదాపుగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఏం చేసినాడంటే ఇక్కడ ఓఎంఆర్ షీట్ చూసినాడు, క్వశ్చన్లు అన్ని చదివినాడు. దాదాపుగా ఆ యొక్క స్టూడెంట్స్ వచ్చారనమాట ఎంపీసీ బ్రాంచ్కి అప్లై చేసిన అనమాట. ఎంపీసీ గ్రూప్ అప్లై చేస్తే ఈ యొక్క ఎంపీ స్టూడెంట్స్కి అనమాట దాదాపు ఈ యొక్క పేపర్లలో 150 క్వశ్చన్లలో దాదాపుగా ఒక 50 క్వశ్చన్స్ అనమాట. దాదాపు ఒక 50 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసినాడు అనమాట. 50 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసిన తర్వాత మిగతా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 100 క్వశ్చన్స్ మీరు ఏ ఆప్షన్ పిక్ చేయాలి అనే ఒక థింగ్ మనకు ఏబిసి ట్రిక్స్ మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇంకోటి మెయిన్గా ప్రతి ఒక్క విద్యార్థికి మెయిన్గా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్నమాట, ట్రిక్స్ అన్నమాట. మీరు అందరూ కూడా మీకు సంబంధించిన ఎగ్జామినేషన్లో ఇక్కడ 150 క్వశ్చన్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాతనే మీరు ఇక్కడ ఈ యొక్క ఏబిసి ట్రిక్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను మెయిన్గా మరీ చెప్తా ఉన్నాను ఏంటంటే ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్లో మీకు వచ్చినటువంటి క్వశ్చన్లు అన్ని అటెంప్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఏబిసి ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒక విద్యార్థి వచ్చేసినాడు 150 క్వశ్చన్లో 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాడు, మిగతా 100 క్వశ్చన్స్ ఇక్కడ స్టూడెంట్కి రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి స్టూడెంట్ అన్నట్లయితే ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏబిసిడీలు 4 ఉంటాయి కదా, 4లో దాదాపు మాకు 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 150 క్వశ్చన్లు ఉంటే దాదాపుగా ఇందులో 30 క్వశ్చన్లు, ఇందులో 30, ఇందులో 40, ఇందులో 35 ఇట్లా రైట్ ఆన్సర్ అవుతాయి. కాబట్టి మేము దాదాపుగా ఈ 100 క్వశ్చన్లు వచ్చేసి ఒకటే ఆప్షన్ పెడతామన్నా ఏనన్నా బీనన్నా సీనన్నా అని మీకు అందరు కూడా ఈ యొక్క పాయింట్ అయితే రావచ్చు అనమాట. కానీ ఇక్కడ 50 క్వశ్చన్స్లలో మీరు ఏం చేసినారు, 50 క్వశ్చన్స్లలో మీరు అటెంప్ట్ చేసినారు అనమాట. అటెంప్ట్ చేసినారు కాబట్టి మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏదైతే బి ఆప్షను, సి ఆప్షను, డి ఆప్షను, ఏ ఆప్షన్ అనమాట ఏం చేయాలి మీరు ఇక్కడ వీటిని మీరు చెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చెక్కింగ్ చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మంచి చూడండి గైస్, ఇక్కడ మీరు ఇక్కడ 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అనుకుందాం. ఇక్కడ ఈ 50 క్వశ్చన్స్లలో మీరు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ 4 ఆప్షన్లో ఏదైతే తక్కువసారి రిపీట్ అయ్యింది అది మీరు చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ 50 క్వశ్చన్లు ఏవైతే మీరు బబ్లింగ్ చేసినారో ఏ ఆప్షన్ అయితే మీరు ఎక్కువసారి రిపీట్ అయిందో ఆప్షన్ మీరు పెట్టొద్దు అనమాట. ఏ ఆప్షన్ అయితే తక్కువసారి మీరు బబ్లింగ్ చేసినారో ఈ యొక్క 50 క్వశ్చన్లు మీరు చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఇంకోటి చిన్నగా ఏంటంటే ఇప్పుడు 50 క్వశ్చన్లు అనుకోండి గైస్, ఇక్కడ 50 క్వశ్చన్లో ఇక్కడ మీరు 10 క్వశ్చన్లో ఆప్షన్ ఏ మీరు బబ్లింగ్ చేసినారు, తర్వాత 20 క్వశ్చన్లో ఆప్షన్ బి ఆప్షన్ మీరు బబ్లింగ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు ఆప్షన్ సి, తర్వాత 5 క్వశ్చన్లు మాత్రమే ఆప్షన్ డి మీరు బబ్లింగ్ చేసినట్లయితే ఇందులో నుంచి మీరు ఏ ఆప్షన్ ఎంచుకోవాలి మిగతా 100 క్వశ్చన్లకు బబ్లింగ్ చేయడానికి దాదాపుగా ఆప్షన్ డి అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు దాదాపు ఇక్కడ మెజారిటీ ఆఫ్ బబ్లింగ్ చేసింది ఏం చేసినారు, ఇక్కడ ఏ బబ్లింగ్ చేసినారు, బి బబ్లింగ్ చేసినారు, తర్వాత సి బబ్లింగ్ చేసినారు. ఇక్కడనే 20 క్వశ్చన్ బబ్లింగ్ చేసినారు, ఇక్కడనే 20 క్వశ్చన్ బబ్లింగ్ చేసినారు, ఇక్కడనే 10 క్వశ్చన్ బబ్లింగ్ చేసినారు. అంటే మీరు తక్కువ బబ్లింగ్ చేసిన క్వశ్చన్లు ఏమున్నాయి ఇక్కడ, ఓకే ఆప్షన్ డి అనమాట 5 బబ్లింగ్ చేసినారు. కాబట్టి మిగతా 100 క్వశ్చన్లలో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏది ఉంటుంది, ఆప్షన్ డి అనమాట. అంటే 4వ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకు గుర్తించేటటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు దాదాపుగా 100 క్వశ్చన్లలో మీరు బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మీకు దాదాపుగా ఇందులో నుంచి మీకు దాదాపు ఒక 30 మార్కులు ఖచ్చితంగా, ఓకే 30 నుంచి 35 మార్కులు అయితే మీకు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ 35 మార్కులు, ఓకే దాదాపు ఇక్కడ 50 మార్కులు, మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ 85 మార్కులు మీకు ఇక్కడ స్కోర్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా మీరేం చేయాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే బబ్లింగ్ చేస్తేనే మీకు ఈ విధంగా అయితే ఏబిసి ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి కీలక విషయం ఏంటంటే మేము ఎటువంటి ప్రిపరేషన్ మాకు లేదు, మేము డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళినాము, మరి మేము ఇలా బబ్లింగ్ చేయాలి మీకు అందరూ కూడా డౌట్ రావచ్చు అనమాట. కాబట్టి గైస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇన్నటువంటి క్లాసులలో
మీరున్నటువంటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో మీకు ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, అంటే మీకు ఎటువంటి ప్రిపరేషన్ లేకపోయినా కానీ మీకు ఎంతో కొంత తెలుగు కానీ ఫిజిక్స్ కానీ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి 15 క్వశ్చన్ మీరు కరెక్ట్గా బబ్లింగ్ చేసినట్లయితే దాదాపుగా ఇక్కడ మనకు ఎన్ని క్వశ్చన్స్ మిగిలిపోయి ఉంటాయి, ఇక్కడ మనకు 135 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక 135 క్వశ్చన్స్లో మీరు ఎస్ఆర్నో క్వశ్చన్స్ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ 15 క్వశ్చన్ బబ్లింగ్ చేస్తే సేమ్ ఈ విధంగానే 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అయితే మీరు ఎక్కువసారి బబ్లింగ్ చేసినారో ఆ యొక్క 2 ఆప్షన్స్ మీరు అందరూ కూడా టర్మినేట్ చేసేసి మిగతా రిమైనింగ్ ఆప్షన్స్ అనమాట ఐదర్ ఏ కావచ్చు అండ్ బి కావచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్స్ మీరు ఈ 15 క్వశ్చన్కి మీరు బబ్లింగ్ చేసినప్పుడు ఈ 2 క్వశ్చన్స్ ఈ 2 ఆప్షన్స్ మీకు తక్కువ బబ్లింగ్ చేసినట్లయితే మీరు ఏం చేయాలి, ఈ 2 ఆప్షన్స్ అనమాట మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం 130 క్వశ్చన్లు అనుకోండి, దాదాపుగా ఒక 75 క్వశ్చన్లు ఆప్షన్ ఏ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత 75 క్వశ్చన్లు ఆప్షన్ బి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అట్లీస్ట్ ఇందులో నుంచి మనకి ఇక్కడ దాదాపు ఇందులో ఒక 15 ఇందులో 15 మనకు కరెక్ట్ అయినా కానీ మనకు మీరు ముందు కరెక్ట్ బబ్లింగ్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని 15 అంటే దాదాపు ఎన్ని వస్తాయి మనకి ఇక్కడ ఓకే 45 మార్క్స్ వస్తాయి అనమాట. 45 మార్క్స్ వస్తే మీరు అందరూ కూడా క్వాలిఫై కావడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి ఈ విధంగా అయితే ఏబిసి ట్రిక్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందరూ కూడా అర్థమైంది అనుకుంటా ఉన్నాను గైస్. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే అన్న మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రిక్స్ ఏ విధంగా ఉపయోగించండి మళ్ళీ ఒకసారి మీరు కామెంట్ చేయండి. దాదాపు కామెంట్స్ వస్తే మీకైతే మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా తప్పకుండా ఫ్రెండ్స్ అంతా వీడియో షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఓకే గైస్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.